హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గిరీషు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఫ్రాక్ కానీ డ్రెస్కి కానీ ఫ్రంట్ వైపు మనం పైపింగ్ ఎలా చేసుకోవాలి నెక్కి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం వేరేగా ఒక క్లాత్ని అయితే ఒక ఫ్యాబ్రిక్ని తీసుకుని అది ఇలా ఇలా రౌండ్ నెక్ మనకి రౌండ్ పైపింగ్ కావాలంటే కనుక రౌండ్ నెక్ రౌండ్గా కట్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించినట్లుగానే మనం వేరొక ఫ్యాబ్రిక్ని కూడా తీసుకోవాలి. చాలా సింపుల్. ఇందులో చూపిస్తున్నట్టుగా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఇలా రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది. అలాగే చాలా సన్నంగా కావాలి అంటే థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలి. మనకి అంతలా సన్నంలా కాదు కాబట్టి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్స్కి అయితే నార్మల్గా పెట్టుకుంటున్నాము. మీకు కరెక్ట్గా ఇక్కడైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. డీటెయిలింగ్గా ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, ఎంత ఉండాలి అనేది డీటెయిల్గా మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. అది చూసుకుంటూ మీరైతే స్టిచ్ చేయండి. కొత్తగా బిగినర్స్కి అయితే ఈ టిప్స్ కానీ ఇవన్నీ యూజ్ అవుతాయి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది ఏమీ కొత్త కాదు, వాళ్ళు ఆల్రెడీ చేయి తిరిగే ఉంటుంది. కాకపోతే మనకి ఇలా స్టిఫ్గా నిలబడాలి అని అంటే డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలి. వేస్తేనే మనకి అసలు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అనే చెప్పే ఇలా డబుల్ స్టిచ్ అయితే వేస్తారు. మనం ముందుగానే ఈ క్రాస్గా కట్ చేసి ఉంచుకొని ఉంటే కనుక మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేస్తూ స్లోగా కంగారు లేకుండా ఇలాగ ఫ్యాబ్రిక్ని మడత పెడుతూ చాలా నీట్గా కుట్టాలి. ఎక్కడ ముడతలు కానీ ఇవేమీ రాకుండా ఉండడానికి స్లోగా స్టిచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు చూడండి, చాలా చాలా బాగా వచ్చింది కదా, ఎక్కడ ముడతలు కానీ అసలు ఏం లేదు. చాలా నీట్గా వచ్చింది. చూసారు ఎంత బాగుందో, ఇలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లెంత్ అయితే తీసుకొని ఒక 3 సెంటీమీటర్స్ అయితే కిందకి చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు. నెక్ డిజైన్స్ అన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. అవి కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ ఫ్రంట్ నెక్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా డీటెయిలింగ్గా కూడా ఉంటాయి ఆ వీడియోస్ కూడాను. మనం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకునే ఫ్యాబ్రిక్ ఎంత ఉండాలి ఏంటి అన్నది ఇప్పుడు చూపించాం కదా. అలాగే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నది కూడాను కొంచెం దాన్ని చూసుకొని మరీ పైకి కాదు, అలాగని మధ్యలోకి స్టిచ్ చేసేటట్టు కాకుండా చూసుకొని స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఇలా నిలువుగా పెట్టుకొని మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు మనం స్టిచ్ చేసుకొని ఉంచుకున్న ఆ ఫ్యాబ్రిక్ని ఎలా పెట్టాలి అన్నది ముందు చూడండి. చాలా ఈజీగా స్టిచ్ అయితే చేసేయచ్చు. చాలా సింపుల్. అన్నీ మనం రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసుకొని ఉంటే చాలా ఈజీ. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేయొచ్చు. చాలా ఈజీ ఇది. ఇలా స్టిచ్ చేస్తే డైరెక్ట్గా మనకి నెక్ అయితే అయిపోయినట్టే. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే, కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి.
చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకుంటాం. చూడండి చాలా ఈజీ అసలు. అలాగే కిందని కూడా మనం ఒక లైన్ వైజ్ వేసుకుంటే రెడీమేడ్ స్టైల్లో అయితే స్టిచ్ అవుతుందన్నమాట ఫైనల్గా. పైన ఒక బటన్ లేకపోతే మనకి ఏమైనా ఏదైనా రెడీమేడ్ పెట్టుకున్నా ఓకే. ఇది నెక్స్ట్ వన్ అనమాట. ఈ నెక్ అనేది వీ షేప్ నెక్ కోసం అనమాట. ఇది చాలా సింపుల్. ఇది కూడాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది, లేదంటే మాత్రం అర్థం కాదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేరొక ఫ్యాబ్రిక్ తీసుకుని మనం అటాచ్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ని ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలో చూసుకొని మనం ఫోల్డ్ చేసుకుని పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ పిన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తే బాగా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. చూడండి మిడిల్కి ఒక లైన్ అయితే డ్రా చేసి దాని మీదే స్టిచ్ చేస్తున్నారు. అది చాలా ఈజీగా ఉంటుంది. మన దగ్గర సిజర్ లేకపోయినా ఇలా కటర్ కూడా ఉంటే చాలా ఈజీగా మనం థ్రెడ్స్ని కట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి అది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది క్లియర్గా వీడియో అయితే చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు అస్సలు వీడియో అర్థం కాదు. ఫైనల్గా ఫ్రంట్ నెక్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఫినిషింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత మనకి నెక్కి చిన్న పైపింగ్ అయితే చేద్దామంటే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ వేరే ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని ఆల్రెడీ మనం ఫస్ట్ చూసాం కదా అసలు పైపింగ్కి ఎలా అటాచ్ చేస్తారు ఏంటి అవన్నీ కూడాను. అలాగే మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉండాలి కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సేమ్ ఇదే ఫినిషింగ్ రావాలి, ఇలాగే ఉండాలి అంటే మాత్రం యాజ్ టీ స్టిచ్ చేస్తే చాలా రెడీమేడ్ లుక్ వైజ్ అయితే ఉంటుంది. చాలా ఈజీ కూడాను. ఇలా అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడాను. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అలాగే చాలా కొద్దిగా కష్టంగా అనిపించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న విరామం చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి